హలో నమస్తే. నిన్న రాత్రి తెలంగాణలో పలు జిల్లాల్లో పడ్డ వానల వల్ల తెలంగాణ రైతు గుండె చెరువైంది. కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడం కోసం 2 నెలలుగా మార్కెట్ యార్డుల దగ్గర, కల్లాల దగ్గర, కాంటాల దగ్గర ఎదురు చూస్తున్న రైతుల కళ్ళ నుంచి కన్నీరు వస్తుంది. ఆ కన్నీరు నిన్న రాత్రి పడ్డ వర్షం కంటే చాలా ఎక్కువగా ఉంది. రైతులు వాళ్ళు పండించిన పంటని అమ్ముకోవడం దేవుడెరుగు, వాళ్ళు ఆ పండించిన పంటని కాపాడుకోవడం కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి రైతులు ఎప్పుడు ప్రభుత్వం వస్తుంది, ఎప్పుడు కొంటది, ఎప్పుడు మేము ఇంటికి పోయి సుఖంగా ఉందాము అని ఆలోచిస్తున్నారో ఇంకా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పంట కొనుగోళ్లు చేస్తూనే లేదు. నిన్న రాత్రి వర్షం పడితే ఒక్కొక్క రైతు గోస ఎట్లుందో చూస్తే ప్రతి ఒక్కరి కంటల్లా కన్నీరు వస్తుంది. ఎంత సుఖంగా ఉన్న రైతు ఏ రకంగా ఎట్లా కష్టాలు అనుభవిస్తున్నాడో ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద వానలు పడుతుంటే, టార్పాలిన్లు కూడా గాలికి ఎగిరిపోతుంటే, దాన్ని కాపాడడం కోసం రైతులు కింద మీద పడి టార్పాలిన్లు కప్పే ప్రయత్నం చేసినా కూడా ఆ గాలి ఆగక వర్షంలో ధాన్యం తడిచి మొలకెత్తి తడుస్తున్న ధాన్యాన్ని చూసి రైతుల గుండె పగులుతుంది. రైతుల కన్నీరు ఆగుతలేదు. ఎందుకు మాకీ కష్టాలు, ఎన్ని రోజులు మాకీ కష్టాలని రైతులు చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి. పంట కొంటాం అని చెప్పేసి అని వాళ్ళను మభ్యపెట్టి ఈ రోజు వరకు కూడా 50% పంట కూడా వాళ్ళు కొనలేదు. లెక్కలు మాత్రం పెద్ద పెద్ద లెక్కలు చెప్తారు. ఇన్ని పంటలు ఉన్నాం, ఇన్ని మెట్రిక్ టన్నుల పంట కొన్నాం. తెలంగాణలో పండింది 141 లక్షల మెట్రిక్ టన్నులు అయితే మేము ముందు 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామన్నారు. 90 లక్షల మెట్రిక్ టన్నులు 70 లక్షలకు తగ్గించిండ్రు. 70 లక్షలకు కొంటామని చెప్తున్న 70 లక్షల మెట్రిక్ టన్నుల పంటని ఈ రోజు వరకు కూడా 40% మించి కొనలేదు. వీళ్ళు లెక్కలు చెప్తున్నారు మేము 80% కొన్నామని. 80% ఒకవేళ మీరు పంట కొని ఉంటే ఈరోజు తెలంగాణలో ఇంత వరి ఎక్కడ, ఎందుకు రోడ్ల మీద ఉంటుంది, ఎందుకు కాంటాల దగ్గర ఉంటుంది, ఎందుకు మార్కెట్ యార్డులలో ఉంటుంది? ప్రజలను మాయమాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచి మోసం చేసినంత ఈజీ కాదు ఈరోజు రైతులు పడుతున్న కష్టాలు. రైతుల పంట నీట మునిగిపోతుంటే చూస్తూ ఊరుకున్న ఈ ప్రభుత్వాన్ని బరాబర్ అడగాలి, అడుగుతూనే ఉండాలి. రైతుల పంట ఎప్పుడైతే చేతికొచ్చిందో ఆ రోజు నుంచి కూడా ప్రతి రైతు కూడా ఒక ఆశతోటి ఎదురు చూస్తున్నాడు. ఈ పంట అమ్ముకుంటే ఇంటికి పోయి మళ్ళా ఓ వారం రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో పంటకు తయారు కావచ్చని. కానీ ఈరోజు ఇంకా వారం 10 రోజుల్లో ఋతుపవనాలు వచ్చేస్తాయి, మళ్ళా వానాకాలం పంటకు సిద్ధం కావాలి రైతులు. కానీ ఎక్కడ కూడా రైతులు ఇంకా వచ్చే పంట మనం పండించాలనా వద్దా అనే ఆలోచించే పరిస్థితిలో ఈరోజు రైతులు ఉన్నారు తెలంగాణలో. చాలా బాధ అవుతుంది, చాలా దుఃఖం వస్తుంది. ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉండే 90% మంది ప్రజలు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే, రైతు నేపథ్యం ఉన్న వాళ్ళే. ఈరోజు ఆ రైతుల కష్టాలు చూస్తుంటే ప్రతి ఒక్కరి కంట కన్నీరు. కాంగ్రెస్ నాయకుల కళ్ళల్లో తప్ప. కాంగ్రెస్ నాయకుల కళ్ళల్లో పదవిలో ఉన్న ఆనందం కనిపిస్తుంది కానీ వాళ్లకు రైతుల కష్టాలు కనిపిస్తలేవు. తెలంగాణలో రైతులు వాళ్ళ బాధల్ని ఈరోజు మీరు ఒకవేళ చూసినట్టయితే మీకు వాస్తవానికి ఈ బాధల్ని, ఈ కష్టాల్ని తెలంగాణలో ఉన్న ఏ ఒక్క మీడియా చూపిస్తలేదు. ఏ ఒక్క మీడియా, 10-12 ఛానళ్ళు ఉన్నాయి కానీ ఏ ఒక్క ఛానల్ కూడా వాళ్ళ కష్టాలని చూపిస్తలేదు. ఇవన్నీ నిన్న రాత్రి పడ్డ వానకు జరిగినాయి. ఇప్పుడు మీరు టీవీ మీద చూస్తున్నాయని నిన్న రాత్రి పడ్డ వానకు తడిసిపోయిన పంటలే. నాగర్ కర్నూలు జిల్లాలో, వరంగల్లో, ఖమ్మంలో, నల్లగొండలో, మెదక్లో, తెలంగాణలోని దాదాపు 9 జిల్లాల్లో, పాత 9 జిల్లాల్లో, ప్రతి జిల్లాల్లో ఇదే గోస, ఇదే రైతు కన్నీరు. చూడండి ఒకసారి ఆ టీవీలో మీరు చూడండి ఎట్లా వరి రోడ్ల మీద కొట్టుకపోతుంది.
కుప్పలు కుప్పలుగా పోసి అమ్మకం కోసం ఎదురు చూస్తున్న రైతులు దాన్ని కాపాడుకోలేక కింద మీద అయింది. రోడ్ల మీద ఉన్న పంట కొట్టుకపోయింది ఆ వానలకు. మొన్న కేబినెట్ మీటింగ్ జరిగినప్పుడు 10 రోజుల్లో మొత్తం కొనుగోలు పూర్తి చేస్తామన్నారు. వాళ్ళు చెప్పి 3 రోజులైతుంది. ఈ రోజుకి వాళ్ళు చెప్పి 3 రోజులైతుంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది, ఎక్కడ ఉంచిన వరి ధాన్యం అక్కడనే ఉంది. మొన్నటి నుంచి ఈ రోజు వరకు ధాన్యం రోడ్ల మీద ఉంటే వర్షం పడి కొట్టుకపోతుంటే రైతులు బాధపడుతున్నారు. ఒక్కసారి కొంచెం టైం తీసుకునైనా రైతులు చాలామంది మాట్లాడిండ్రు. వందలాది మంది రైతులు ఈరోజు టీ న్యూస్ తోటి మాట్లాడిండ్రు. వాళ్ళ కష్టాలను చెప్పుకున్నారు. వరి పంటను అమ్ముకోవడం కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో చెప్పుకున్నారు. అకాల వర్షాల నుంచి పండిన ధాన్యాన్ని కాపాడుకోవడం కోసం ఎన్ని కష్టాలు పడాలని చెప్పిండ్రు. వాటిలలో మేము అన్నీ ప్లే చేయలేం, కానీ కొందరు రైతులు మాత్రం మాట్లాడింది గుండె తరుక్కపోతుంది ఆ రైతుల మాటలు వింటుంటే. ఒకసారి మీరు కూడా వినండి. మాట్లాడుతున్నా సార్, ఇవాళ వాళ్ళని బ్లేమ్ చేస్తారు. వాళ్ళ మనుషులు ఎవరో తెచ్చి పెట్టారు. అది కాదు సార్, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, రైతు మేలు చూడండి. మీరు ఏ ప్రభుత్వం అని ఉండదు, రైతు మేలు చూడండి. రైతు ఇవాళ 15 రోజులు అది తిండి లేక తిప్పల లేక బాధపడుతున్నారు సార్. ఇదే ప్రభుత్వం. మీకు కొనుగోలు లేకపోతే, మీకు బార్దాన లేకపోతే, మీకు గోడాములు లేకపోతే మీరు కాటా పూజ ఎందుకు చేస్తారు? మేము ఇళ్లలో పెట్టుకుంటామో చేలో నాటుకుంటామో మీరు పూజ చేసిన తర్వాతనే తీసుకొస్తాం. మీరు పేరుకు ఫోటోల కోసం కాటా పూజ చేసి ఇవాళ రైతులను ఇబ్బంది పెట్టుడా? ఇది పరిస్థితి కరెక్ట్ అయినదేనా? ఫోటోల కోసమేనా మీరు రైతు ప్రభుత్వం అని చెప్పడానికి, ఫోటో దిగడానికి? ఇదేనా పద్ధతి? ఇవాళ ఎంత సార్ పొద్దున 6 గంటల నుంచి అల్లాడుతున్నా సార్. ఇవాళ పెట్టే రైతే తిండి పెడతాడని అందరు చెప్పుకుంటారు సార్. రైతు పరిస్థితి ఇది. తిండి పెడతాడా సార్? ఇవాళ నీ కొడుకుని రైతు చేయాలని కొందరు చెప్తున్నారు సార్. ఈ బాధకు రైతుని, నా కొడుకుని రైతుని చేస్తానా సార్? రైతుని చేస్తానా నేను? ఫ్యాన్ కింద ఉంటే 10,000 జీతం చేసుకుంటే పురాస్తా సార్. ఇదేం రైతు? ఇది రైతు 56 కుంటాలు తెచ్చిన ఇవాళ పొద్దున చేంజ్ చేస్తున్నా సార్. ఎవరు పట్టించుకుంటా లేరు. లోటు వచ్చింది, లొందుంది, నారిన ఇప్పుడు మొత్తం దిగి అంటున్నారు. ఏం చేయగలుగుతాం సార్? 20 రోజుల పోయి విషాద్ గారు ఇట్లా ఎండ కూడుకుడు కప్పుకుంటా తీసుకుంటా ఇట్లా ఎండలు చచ్చిపోతున్నాం. ఏమంటారు? గట్లే అంటారు. తీసుకుంటా అంటారు ఇయ్యరు. బాధాన్ని ఇస్తలేదు. రేవంత్ రెడ్డి మా కంటికి కనవాళ్ళే మాకు ఏముంచాడు చెప్పని. మరి ఈ వడ్లు గిట్లా అనబట్టి, ఈ వడ్లు కొని అనబట్టి, మరి మేము ఏడవదు, మేము అప్పుడు ఎట్లా పట్టుకుని మేము ఎట్లా పట్టుకుని. ఇప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసినట్టుంటే ఇప్పుడు ఇంత ధాన్యం ఆగేది కాదు కదా. ఇది మొత్తం ధాన్యం ఆగిపోతుంది కారణం ప్రభుత్వందే కదా. ఇప్పుడు మేము 6 కాలం కష్టం చేసి పంట పండించి ఆడ ఎండబోసి చేసుకొని అంతా తీసుకొచ్చి ఈడ పోస్తే ఈడ 15-20 రోజుల నుంచి ధాన్యం ఈడ మొత్తం పెట్టుకొని ఉంటే ఇది ఇప్పుడు రాత్రి వర్షానికి అందరికీ తడిచిపోయాయి. ఇదే 10 రోజుల నుంచి కాంటలు గిట్ల అయినట్టుంటే ఒక ఇత్తు కూడా తడిచేది కాకుండా. కేసీఆర్ ఉన్నప్పుడు అంటే ఆయన వాస్తవానికి రైతుల పట్ల శ్రద్ధ చూపించిండు. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు రైతులు ఏ కష్టం పడకూడదని, రైతులు సంతోషంగా ఉండాలని, వాళ్ళు ఏ చీకు చింత లేకుండా వ్యవసాయం చేసుకోవాలని అనేక ఏర్పాట్లను చేసింది తెలంగాణ ప్రభుత్వం. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చింది, నీళ్లు వచ్చేటట్టు చేసింది, ఎరువులు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేటట్టు చేసింది. పంట వండిన తర్వాత ఆ పంటను కొంటందు కోసం కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది. ఆ 10 సంవత్సరాల్లో ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు టీడీపీలో ఉన్నాడు. 5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్లోకి పోయిండు. కాంగ్రెస్లో 5 సంవత్సరాలు ఉన్నాడు. పీసీసీ ప్రెసిడెంట్ అయ్యిండు. పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన కరోనా కాలంలో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా కేసీఆర్ ప్రభుత్వం పంటలు కొంటుంటే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మీకు కొనకపోతే చేత కాకండి, ఒక 10,000 కోట్ల రూపాయలు మాకు ఇవ్వండి, మేము ప్రతి గింజ కొంటాం, ప్రతి గింజ కొని ఎక్స్పోర్ట్ చేస్తాం, ఎక్స్పోర్ట్ చేసి రైతులకు కనీస మద్దతు ధరనే కాకుండా మద్దతు ధర మీద 500 రూపాయల బోనస్ ఇస్తామని మాట్లాడిన పెద్ద మనిషి ఈరోజు ఎక్కడికి పోయిండు? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు, కానీ ఆ 10,000 కోట్లు ఇప్పుడు ఆయన దగ్గర లేవా? ఆ 10,000 కోట్లు రైతులకు ఇస్తేందుకు ఎందుకు నువ్వు ఇన్ని రోజులు రైతుల్ని అరిగోసబెడుతున్నావు? ఎందుకు రైతుల్ని అక్కడ పంటలు అకాల వర్షాలకు పంటలు మునిగిపోయేలా చేస్తున్నావు? చూస్తూ కూర్చున్నావు పంటలు మునిగిపోతుంటే. ఎందుకు వాళ్ళని ఆదుకుంటలేవు?
రైతుల గోస వినిపిస్తలేదా? రేవంత్ రెడ్డి గారు అప్పుడేమన్నారో ఒకసారి విందాం. మనం విన్న తర్వాత తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ మాటలను గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వరి పంటని కొంటుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన పెద్ద మనిషి ఇప్పుడు దాంట్లో 1% అప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఇప్పుడు పాటించిన రైతుకి ఈరోజు ఆ కష్టాలు ఉండవు. రైతులు అట్లా రోడ్ల మీద పంటను తగలబెట్టరు. రైతులు అట్లా రోడ్ల మీద కూర్చొని మా పంట కొనాలని అడుక్కోరు. మొత్తం ప్రజలకు జనాలకు అన్నం పెట్టే రైతులు ఈరోజు అడుక్కునే పరిస్థితికి వచ్చింది. ఒకసారి రేవంత్ రెడ్డి ఏమన్నాడు చూద్దాం. ఇద్దరికి ఊరే, నువ్వు ధాన్యం కొనుగోలు చేయకపోతే నువ్వు గద్దె దిగాల్సిందే. నువ్వు ఒట్లు కొననప్పుడు నీకు గద్దె మీద ఉండే అధికారం లేదు కేసీఆర్. నేను ఈ వేదిక మీద నుంచి మా పెద్దల అనుమతితో చెప్తున్నా, 10,000 కోట్ల రూపాయలు మాకి, మా కాంగ్రెస్ పార్టీ చివరి గింజ వరకు వరి ధాన్యం కొంటుంది, విదేశాలకు ఎగుమతి చేసి రైతులకు గిట్టుబాటు ధర, మంచి ధర 1960 రూపాయలే కాదు 500 రూపాయల అదనపు బోనస్. ఛత్తీస్గఢ్ లో ఎట్లయితే మా భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి ఇస్తుండో 500 రూపాయల అదనంగా బోనస్ ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి సవాలు విసురుతున్నాం, 10,000 కోట్ల రూపాయలు మా కాంగ్రెస్ పార్టీకి కేటాయించు. ఈ రాష్ట్రంలో పండించిన ప్రతి వరి గింజను మేము కొంటాం, విదేశాలకు ఎగుమతి చేస్తాం. రైతులకు 1960 రూపాయలు గిట్టుబాటు ధరనే కాదు, అదనంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఒకవేళ ఈ పని చేయకపోతే రేపు ప్రజల దగ్గర ఓట్లే అడగమని చెప్పి నేను వేదిక మీద నుంచి సవాల్ విసురుతున్న కేసీఆర్ కు. నీకు చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు మనిషివైతే, నీకు చీము నెత్తురు ఉంటే రా, మా సవాల్ను స్వీకరించు, 10,000 కోట్ల రూపాయలు కేటాయించు. కాంగ్రెస్ పార్టీ వరి కొనుగోలు చేసి చూపిస్తుంది. ఇతర దేశాలకు ఈ వరి ధాన్యాన్ని, ఈ బియ్యాన్ని విన్నారు కదా, రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు లేదా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు? 10,000 కోట్ల రూపాయలు మాకిస్తే మేము ప్రతి గింజ కొంటామని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు కదా, బరాబర్ అడుగుదాం. లేవా నీ దగ్గర 10,000 కోట్లు? ఉంటే నువ్వు ఎందుకు కొంటలేవు? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నువ్వే అడిగినావు కదా, 10,000 కోట్లు ఉంటే నాకు ఇచ్చేస్తే నేను ప్రతి గింజ కొంటా, ఆ గింజలు మొత్తం ఎక్స్పోర్ట్ చేసి రైతులకు బోనస్ ఇస్తా అన్నావు కదా. ఎక్కడ పోయినాయి ఇప్పుడు ఆ 10,000 కోట్లు? ప్రభుత్వంలో ఉన్నావు కదా, నీ దగ్గర 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినావు కదా, 10,000 కోట్లు లేవా నీ దగ్గర? ఇప్పుడు నువ్వు ఆ 10,000 కోట్లను ప్రజలకు వరిధాన్యం కొంటందుకు ఎందుకు నువ్వు ముందరకు వస్తలేవు? ఎందుకు ఈ రకంగా రైతులు అరిగోసపడుతున్నారు? బరాబర్ అడుగుదాం. హరీష్ రావు గారు ఈరోజు సిద్దిపేట పోయినరు, అకాల వర్షాలు పడ రైతుల దగ్గరికి పోయినరు, మార్కెట్ యార్డ్ల దగ్గరికి పోయినరు. రైతులను దగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ వాళ్ళు యాత్రలు చేస్తున్నారు. పెట్రోల్ రేట్లు తగ్గించాలని కాంగ్రెస్ వాళ్ళు యాత్రలు చేస్తున్నారు. ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని రైతుల నుంచి దృష్టి మళ్లిస్తందుకోసం కుట్రలు చేస్తున్నారు. ఒక పక్క రైతులు అంత బాధలు పడుతుంటే, ఒక పక్క రైతులు ఏడుస్తుంటే, రైతులు పండించిన పంట నీళ్ళలో కొట్టుకపోతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్రోల్ ధరలు తగ్గించాలని చెప్పేసి బీజేపీకి వ్యతిరేకంగా చేస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్రోల్ ధరలు తగ్గించాలని చేస్తే బీజేపీ వాళ్ళేమో ఒక పిక్నిక్ పోయినట్టు పోతున్నారు. ఒక బస్సు వేసుకొని బస్సులో 15-20 మంది లీడర్లు అందరూ కలిసి రైతుల దగ్గరికి పిక్నిక్ పోయినట్టు పోతున్నారు. ఫోటోల కోసం, ఇంతకుముందు మనం ముందు ఒక రైతు మాట్లాడిండు విన్నాం మనం. ఫోటోల కోసం వరిని పట్టుకొని ఇట్లా గాల్లోకి తీసుకొని, ఇట్లా చేతులకు తీసుకొని, ఇట్లా నలిపి అన్నీ చూసి డ్రామాలు చేస్తున్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం కొంటలేదన్నాడు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కేంద్రమే కొన్నది కదా. ఈ కేంద్రం కొనకపోతే కేసీఆర్ కొన్నాడు కదా. మరి మీకెందుకు చేతనైతే లేదు? ఇప్పుడు కేంద్రం కొనకపోతే నువ్వు చేతులు ముట్టుకొని కూర్చుంటావా? రైతులని ఆగమయ్యేటట్టు చేస్తావా? బరాబర్ అడుగుదాం. హరీష్ రావు గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తిగా ఫెయిల్ అయింది. బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు దాగుడు మూతలు ఆడుతున్నారు, డ్రామాలు ఆడుతున్నారు. ఇవాళ బీజేపీ కేంద్రం నుంచి రాష్ట్రానికి కోటా ఇవ్వకుండా
ఇటు ఇబ్బంది పెడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కోటా కిందనైనా కొని రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వీళ్ళు యాత్ర పెట్టిండ్రు, వాళ్ళేమో రోడ్ల మీద ధర్నాలు చేస్తుండ్రు. రెండు పార్టీలు కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు పడి బాగా పంటలన్నీ తడిచిపోయి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. నేను రేవంత్ రెడ్డిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ వారం రోజులు ఇసుక అమ్మకాలు ఆపండి, ఇసుక లారీలన్నీ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపండి, యుద్ధ ప్రాతిపదికన తడిచిన ధాన్యాన్ని బాయిల్ రైస్ మిల్లకు పంపి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు లొడలోడ హైదరాబాద్ లో కూర్చొని వాగుడు కాదు, నువ్వు లోడ్లెత్తే ప్రయత్నం చేయి. నువ్వు మొన్న ఏమన్నావు, 80% వడ్లు అయిపోయినాయి, 20% ఉందన్నావు. వాస్తవ పరిస్థితి ఏంటంటే ఇంకా చాలా గ్రామాల్లో 50% అయిపోయి 50% వడ్లు ఆగి ఉన్నాయి. నిన్నటి నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి, రోహిణి కార్తెలో పడ్డము, ఇంకా వర్షాలు ఎక్కువైతాయి, రైతులకు ఇబ్బంది జరుగుతుంది. కనుక జిల్లా అధికారులను, రాష్ట్ర అధికారులను స్పెషల్ టీములు పెట్టి ప్రత్యేకమైన డ్రైవ్ పెట్టి రాబోయే 2-3 రోజుల్లో ధాన్యం మొత్తం కూడా ఎత్తాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తీసుకోవచ్చు. ఇప్పుడు సొంత జిల్లా అన్నా కూడా ఆయనది నాగర్ కర్నూలు జిల్లా తీసుకోవచ్చు. ఏమైంది నాగర్ కర్నూలు జిల్లాలో రైతుల పరిస్థితి? అకాల వర్షాల కోసం కింద మీద పడి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. కొండారెడ్డిపల్లెకు కూటవేటు దూరంలో ఉన్న మార్కెట్ యార్డ్ల దగ్గర, కాంటా సెంటర్ల దగ్గర రైతుల హరిఘోష. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ పోయినరు రైతుల దగ్గరికి పోయి రైతులని సంధానించు, రైతులుండే బాధలు వాళ్ళు విన్నారు, చూసిండ్రు కళ్ళాల. కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా అక్కడికి పోయే ధైర్యం చేయలేదు, అక్కడికి పోయే సాహసం చేయలేదు. గన్నీ బ్యాగుల దగ్గర నుంచి కూడా రైతులకు చేరకుండా కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసింది. గన్నీ బ్యాగులు కూడా ఏర్పాట్లు చేయలేని ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వమా? ఇది రైతు ప్రభుత్వమా? రైతులను ఆదుకోలేని ప్రభుత్వం ప్రజాప్రభుత్వమా? ఇంకా ఎట్లా కొనసాగగలుగుతున్నారు, ఎట్లా కూర్చోగలుగుతున్నారు ఆ సీట్ల? పోవాలి కదా, ఇప్పుడు ఈరోజు రైతుల దగ్గరికి పోవాలి కదా, మంత్రులు పోవాలి కదా, ఎమ్మెల్యేలు పోవాలి కదా, ఎమ్మెల్సీలు పోవాలి కదా, ఎంపీలు పోవాలి కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోవాలి కదా, ఎక్కడైతే రైతులు తీవ్రంగా నష్టపోయినారో రైతుల దగ్గరికి పోవాలి కదా. బరాబర్ అడుగుదాం ఎక్కడ పోయిన మీరని. గన్నీ బ్యాగులన్నీ మూటలు కట్టి ఢిల్లీకి పైసలు పంపిస్తేందుకోసం తీసుకుపోయినరని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. ఈరోజు నాగర్ కర్నూలు పోయినరు. ఆయన నాగర్ కర్నూలులో రైతులను పరామర్శించిన, రైతులతో మాట్లాడిన తర్వాత ఆయన ఈ మాటలు అన్నారు. ఇవాళ గోన బస్తాలు ఎందుకు లేవో మీకు తెలుసా? ఎందుకు లేవంటే ఆ గోన బస్తాలల్లా మన రక్త మాంసాలు పిండి పీల్చి పిప్పి చేసి సంపాదించిన డబ్బును మూటలల్లో కొట్టి ఆ మూటలకు మరి సుత్లితోని మొత్తం కూడా ప్యాక్ చేసి వాటిని ఢిల్లీకి తరలిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకొరకే తెలంగాణలో గోన బస్తాలు దొరుకుతలేవు, గోన సంచులు దొరుకుతలేవు. ఇది వాస్తవం. తెలంగాణలో డబ్బు లేదు. మరి ఎందుకు లేదంటే తెలంగాణ డబ్బంతా కూడా అక్కడికి పోతా ఉన్నది. సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లి ఉన్న వంగూరు మండలంలో ఈరోజు కథ ఇది. సీఎం సొంతూరున్న మండలంలోనే కాదు, సీఎం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ రైతులు ధర్నాలు చేస్తున్నారు, రైతులు రోడ్ల మీద వచ్చి కూర్చుంటున్నారు. సీఎం సొంత నియోజకవర్గం కోడంగల్లో రైతులు రోడ్ల మీద వచ్చి నిలబడుతున్నారు, రోడ్ల మీద వచ్చి అడుక్కుంటున్నారు ముఖ్యమంత్రి గారిని. ఒక ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ప్రజలే ఈ రకంగా అడుక్కునే పరిస్థితి ఉంటే ఇంకా వేరే నియోజకవర్గాల్లో రైతుల గోస చెప్పలేనిది. అందుకే ఈరోజు బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంచెమైనా వాళ్ళలో చీము నెత్తురున్న కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. వాళ్ళకు కుర్చీలే ముఖ్యం కాబట్టి వాళ్ళను ప్రశ్నించారు. అందుకే వాళ్ళ తరఫున టీ న్యూస్ ప్రశ్నిస్తుంది. మీ తరఫున రైతుల పక్షాన మేము నిలబడతాం. మేము నిలబడి మేము ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని, మీ జిల్లా మంత్రులని, మీ జిల్లా ఎమ్మెల్యేలని, మీ జిల్లాల్లో మిమ్మల్ని మాయమాటలు చెప్పి మోసం చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడిని బరాబర్ అడుగుదాం. ఈరోజు ఈ వేదికగా బరాబర్ అడుగుదాం. రక్తాన్ని చెమటగా మార్చి రైతులు పండించిన పంటంతా వర్షానికి తడిసి
ఆగమైపోతుంటే మీరు చూస్తూ కూర్చుంటారా? మీరు కొనుగోళ్లు చక్కగా చేయకనే కదా రైతులకు ఈరోజు ఈ ఘోష. బరాబర్ అడుగుదాం. పదేళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధాన్యం పండుతుంది, ఎప్పుడు పండుతుంది, ఎక్కడ పండుతుంది, ఎప్పుడు అమ్ముకుంటున్నారో తెలియకుండా మొత్తం కొనుగోళ్లు జరిగిపోయేటివి, కొనుగోళ్లు క్లోజ్ అయిపోయేటివి. కేసీఆర్ ఉన్నప్పుడు కల్లాల కాడనే ధాన్యం కొన్నాడు కదా. మీకెందుకు చేతనైతే లేదు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు కదా. 10,000 కోట్లు మాకిస్తే మేము ఒక్క గింజ లేకుండా కొంటామన్నారు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్న ఈ దగ్గర 10,000 కోట్లు లేవా? దళారులు దండుకొనికినే రైతుల ఉసురు పోసుకుంటున్నారా? బరాబర్ అడుగుదాం. వడ్లు కొంట, ఎగుమతి చేస్తా అని గతంలో గప్పాలు కొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనకపోతే దిగిపోవాలన్నావు కదా. కొనడం చేత కాకపోతే దిగిపోవాలన్నావు కదా. మరి ఇప్పుడు ఈరోజు మీరేం చేస్తున్నారు? మీరెందుకు దిగిపోతలేరు? మీకెందుకు సిగ్గు అనిపిస్తలేదు? బరాబర్ అడుగుదాం. వాస్తవానికి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో, ఇప్పుడు జరుగుతున్నప్పుడు కూడా తెలంగాణలో పలు జిల్లాల్లో రైతులు ఇంకా ఆ ధాన్యం కుప్పల దగ్గరనే ఉన్నారు. అధికారుల జాడ లేదు. రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల జాడ అసలే లేదు. ఈరోజు రాత్రి వర్షం పడితే ఇంకా ఈ పంటను ఎట్లా కాపాడుకోవాలని రైతులు పరేషాన్ అవుతున్నారు. కేటీఆర్ గారు అడిగినరు, టార్పోలిన్లు వాళ్ళకి సప్లై చేయండి, ఎట్లయినా వాళ్లకు ఆ పండించిన పంటకు మీరు కొనే వరకు మీరు రక్షణ ఇవ్వండి అని చెప్పేసి కేటీఆర్ గారు అన్నారు.